వచ్చేసి చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా మీద పెడతాం. మన గణపతి మండలి పేరు వచ్చేసి శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి. ఇది మన 11th ఇయర్ అన్న. ఈసారి 11th ఇయర్ కాబట్టి కొంచెం అందరికన్నా స్పెషల్గా ఉండాలి, యూనిక్ ఉండాలని చెప్పేసి ఇలా డిజైన్ చేసుకున్నాం మన గణపతిని. ఇది వెడత వచ్చేసి 22 feet. నిజామాబాద్లో ఇప్పటిదాకా ఎవరు పెట్టలేరు. వెడతలో ఇదే హైయెస్ట్ ఫీట్స్ గణపతి. అండ్ రేపు అలాగే మన గణపతి మండలి వారి ఆధ్వర్యంలో అన్నదానం కూడా జరుగుతుంది అన్నయ్య. రేపు 12కి స్టార్ట్ అవుతుంది. అలా 12 or 1కి మనకి శానిటరీ షాప్ అన్నయ్య పవన్ అన్నయ్య అని చెప్పేసి గత 6 సంవత్సరాలుగా అతనే అన్నదాన స్పాన్సర్గా ఉంటున్నాడు మన మండలికి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు మనకి. అలాగే మేము చందాలు కూడా ఏమి చేయము. మేము ఒక 20 members అలా కమిటీ సభ్యులం ఉంటాము. మనిషికొకటి మేమే స్పాన్సరింగ్ చేసుకుంటూ ఇలా 11 years ఇలా ఇక్కడ దాకా తీసుకొని వచ్చాము. గణపతిని కూడా మేము స్పెషల్గా వరంగల్ నుంచి తెప్పించామన్నయ్య. 2 months బిఫోర్ ఆర్డర్ చేశాము. దీనికోసం చాలా కష్టపడ్డాం. మేము కూడా తేయడానికి కూడా చాలా కష్టాలు పడ్డాం. సక్సెస్ఫుల్లీ గణపతి దయ వల్ల మాకు అన్ని మంచిగా జరిగినాయి. అలాగే పబ్లిక్ కూడా తండోపతండాలుగా వస్తున్నారు, దిగడం జరుగుతున్నాయి. గణపతిని చాలా పబ్లిక్ తండోపతండాలుగా వచ్చి దర్శించుకోవడం కూడా జరుగుతుంది. ఎక్కడెక్కడికేంచో వస్తున్నారు పబ్లిక్ కూడా. ఇన్స్టాలో వైరల్ అవ్వడం వల్ల జగిత్యాల, బైన్స్, ఆర్మూర్ ఎక్కడెక్కడి నుంచో పబ్లిక్ చాలా ఎఫెక్ట్స్ పెట్టుకొని మరి గణపతిని చూడడానికి, దర్శించుకోవడానికి తండోపతండాలుగా వస్తున్నారు ఇక్కడికి. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు K6. నిజామాబాద్ నగరంలోని గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఒక్కొక్క వాడలలో విభిన్న గణేష్లని ప్రతిష్ఠించారు. మరి ఈరోజు గల్లీ గల్లీ తిరిగి మరి విశిష్టమైన గణపతులను మనం చూసేద్దాం. మరి ప్రస్తుతం మనం శాస్త్రీనగర్లో ఉన్నటువంటి గణేష్ వద్ద ఉన్నాం. భక్తి ఉంటే ఎందులోనైనా దేవుణ్ణి చూడొచ్చు అని చెప్పడానికి ఈ గణేష్ ప్రతిరూపం అని చెప్పొచ్చు. మనం చూసుకుంటే గణేష్ కనుక మొత్తం పేపర్తో తయారు చేశారు.
ఓకే, గణేష్ని చూస్తున్నట్లయితే మొత్తం న్యూస్ పేపర్తో ఈ గణేష్ని తయారు చేశారు. ఏదైతే శివునికి అభిషేకం చేస్తున్నట్టుగా ఈ వినాయకుని ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించిన ప్రతిరోజు కూడా నిత్య పూజలు అందుకుంటున్నాడు గణపతి. డెకరేషన్ చేశారు, ప్రతిరోజు కూడా నైవేద్యాలు సమర్పిస్తున్నారు. మరి ఇది ఎలా తయారు చేశారు, దీనికి సంబంధించిన వివరాలు మనం ఇక్కడ గణేష్ నిర్వాహకులను అడిగి మనం తెలుసుకుందాం. మీ పేరు? ప్రభు. ఈ గణేష్ ఏ విధంగా తయారు చేశారు, మీరే తయారు చేశారు? అవును, ఎక్కువ ఫ్రెండ్లీ ఉండాలని న్యూస్ పేపర్ తోటి తయారు చేసినాము. అట్లా ఎలా వచ్చింది మీకు ఐడియా? నార్మల్గానే ఇక మనం ఇది 7th ఇయర్ మనం పెట్టడాము. అట్లా అని ఒకటే రకంగా ఉండకపోవడం వల్ల 7 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ నుంచి అట్లా ఒక యూనిక్ ఐడియాతో ఉండాలని చెప్పేసి యూనిక్గా పెట్టినాము. అట్లా అంటే ఏ విధంగా మొత్తం ఏ విధంగా తయారు చేస్తారు? అది మొత్తం అభిషేకం చేస్తున్నట్టు కానీ అంటే నేను కార్టూన్లో చూసాను లింగంకి అభిషేకం చేస్తున్నట్టు. అట్లా మనం ఎందుకు చేయలేము పేపర్ తోటి అది కూడా అని చెప్పేసి మొత్తం ఓవరాల్ న్యూస్ పేపర్ తోటి ఎంత కూడా మట్టి వాడకుండా పిఓపి వాడకుండా ఓవరాల్గా న్యూస్ పేపర్తో చేసాం. అట్లా ప్రజెంట్ ఇంతకు డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు ముత్తూట్ ఫైనాన్స్లో అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, ఇలాంటివి చేస్తూ ఉంటారా ఏమైనా? ఇదే ఫస్ట్ టైం అక్కడ? ఏదైనా నేను చేస్తే యూనిక్ ఉండాలని చెప్పేసి ఒక ఐడెంటిటీ ఉండాలి అన్నట్టు చేస్తాను. అంటే మనం గణపతులను చూస్తుంటాం, ఇలాంటి గణపతులు పేపర్తో తయారు చేయడం అనేది గొప్ప విషయమే. అందులో కూడా అభిషేకం చేయడం, అదంతా ప్రాసెస్ ఏ విధంగా చేశారు? నేను అనుకోలేదు ఇట్లా చేస్తాను అని చెప్పేసి, కానీ సడన్ ఐడియా అట్లా వచ్చేసింది. వాళ్ళు అట్లా న్యూస్ పేపర్తో చేస్తే చేయొచ్చా, చేయగలమా లేదా అని చెప్పేసి చేశాను. మళ్ళీ ఎకో ఫ్రెండ్లీ కదా, పిఓపి మట్టి అంతా ఐడియా రాలేదు, కానీ పేపర్తో అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది, వాటర్లో కానీ డిజాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి ఎకో ఫ్రెండ్లీ చేస్తూ మళ్ళీ మా గల్లీలో యూత్ ఎవరు లేరు, ఈ చిన్న పిల్లలతో పట్టుకొని యాక్టివిటీస్ లాగా చేపిస్తూ అట్లా వాళ్ళకి కూడా సడన్ ఐడియా వస్తుంది ఎప్పటిని ఇట్లా చేయొచ్చు అన్నట్టు అట్లా అని చేసాము. ఓకే, ఎలా ఉంది దీన్ని చూసి కాలనీ వాసులు ఏమంటున్నారు? చూస్తున్నారు కదా మీరే ఎట్లా వస్తున్నారు. అట్లా పూజలు ప్రతిరోజు లింగానికి శివలింగానికి గణపతి భక్తి శ్రద్ధతో అభిషేకం చేస్తున్నట్టు అట్లా అనుకొని చేసాము. మరి ఇక్కడ భక్తులు ఉన్నారు, ఇలాంటి గణేష్ ఏర్పాటు చేశారు కదా గల్లీలో, మరి వారి అభిప్రాయం ఏంటి వారికి తెలుసుకుందాం. సార్ మీ పేరు? ఎలా అనిపిస్తుంది ఈ కాలంలో? ఇప్పుడు పేపర్ తోటి తయారు చేసిన గణపతి నిజామాబాద్లో ఇదే అనుకుంటా, ఎలా అనిపిస్తుంది మీకు? న్యాచురల్గా ట్రై చేసాం ఈసారి, చాలా బాగా వచ్చింది. చిన్న పిల్లలు ఇక్కడ యూత్ ఎవరు లేరు, పెట్టుకోవద్దు అనుకున్నారు, కానీ ఇక చిన్న పిల్లల కోసం అని చెప్పేసి పెట్టుకోవాల్సి వచ్చింది. వెరైటీగా ఇప్పటివరకు ఎవరు ట్రై చేయలేరు, అట్లా అని చెప్పేసి ట్రై చేసినాం. సరే, ఈ గల్లీలో కొత్త గణపతి నిజామాబాద్లోనే ఎక్కర్లేదు, ఈ గల్లీలో ఉంది, పేపర్తో తయారు చేశాడు అబ్బాయి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మా పిల్లలు చాలా కష్టపడి యూట్యూబ్లో అది చూసి తయారు చేసినారు, చాలా బాగుంది. స్వచ్ఛందంగా తయారు చేయడం పిల్లలు చాలా ప్రోత్సాహం, చాలా మంచి విషయం. ప్రతిరోజు మేము సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి మంగళహారతి పాటలు అవన్నీ చాలా సర్వదగ్న విఘ్నంతో చేస్తున్నాము. చాలా సంతోషకరమైన విషయం. అందరు గల్లి వాళ్ళందరూ కూడా ప్రోత్సాహం ప్రతి కార్యక్రమంలో అందరు ప్రోత్సహించి ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. విఘ్నేశ్వరా తొలి పూజ నీదేలే విఘ్నేశ్వరా, ఓ బొజ్జ గణపయ్య దీవించరా, ఓ గణనాథ, ఓ తొలి పూజ నీదేలే విఘ్నేశ్వరా, ఓ బొజ్జ గణపయ్య దీవించరా, ఓ గణనాథ, ఓ గౌరీపుత్ర, ఇంతింత కాదయ్య నీ మహిమలు, ఘనమైన పూజలు నీ కోసమే, ఇంతింత కాదయ్య నీ మహిమలు, ఘనమైన పూజలు నీ కోసమే,
పార్వతి నందన లంబోదరా పావన రూపా విఘ్నేశ్వర పార్వతి నందనేశ్వర ఓ విఘ్నోదరా ఓ గణనాథ ఓ గౌరీపుత్ర తొలి పూజ నీదేలే విఘ్నేశ్వర ఓ బొజ్జ గణపయ్య దీవించరా నీదేలే విఘ్నేశ్వర ఓ బొజ్జ గణపయ్య నీదేలెను పార్వతి నందన లంబోదరా పావన రూపా విఘ్నేశ్వర పార్వతి నందన లంబోదరా పావన రూపా విఘ్నేశ్వర ఓ గణనాథ ఓ గౌరీపుత్ర కొట్టొక్క దండాలు గణనాథుడా నీకు పాద నమస్తే విఘ్నేశ్వర కోటొక్క దండాలు గణనాథుడా నీకు పాద నమస్తే విఘ్నేశ్వర చిన్ని చిన్ని అడుగులు నీ అడుగులు చిన్నారి పలుకులు నీ మాటలు చిన్ని చిన్ని అడుగులు నీ అడుగులు చిన్నారి పలుకులు నీ మాటలు ఓ గణనాథ ఓ గౌరీపుత్ర చాలా చక్కగా ప్రతిరోజు పూజలను చేస్తున్నారు ఇక్కడ గణేశునికి. ఏదైతే పేపర్ తోటి తయారు చేయడం అనేది పెద్ద విషయం, అది కూడా ఏదైతే లింగానికి పాలాభిషేకం చేస్తున్నట్టుగా తయారు చేస్తారు. ఇది మొత్తం చేయడానికి ఎంత సమయం పట్టింది? నాకు రోజు ఈవినింగ్ చేసేవాడిని, కానీ 6 days నుంచి స్టార్ట్ చేసాను. గణపతి పండుగ ముందు రోజు 6 days నుంచి ఈ ఐడియా వచ్చింది. ఇట్లా పర్యావరణానికి అనుకూలంగా ఉండాలని చెప్పేసి 6 days నుంచి ఐడియా వచ్చింది. అప్పటి నుంచి ఎవ్రీ ఈవినింగ్ అట్లా స్టార్ట్ చేసేవాడిని. ఎవ్రీ ఈవినింగ్ కొద్ది చేసుకుంటూ ఈ ఫెస్ట్ వచ్చే వరకంటే ఇలా అయిపోయింది. మనం యూత్ని చూసుకుంటే ఎవరైనా పెద్ద పెద్ద గణపతులు పెట్టాలి, కలర్ గణపతులు పెట్టాలి అని చెప్పేసి ఆలోచించకుండా మీరు ఈ విధంగా ఆలోచించి మంచి గణపతిని పెట్టారు. పిల్లలకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది దీనివల్ల. ఇలానే ఇంకా ఏమైనా చేయాలని ఆలోచించారు? అవును, ఈ మా ఏరియాలో కూడా యూత్ ఎవరు లేరు. నేను మా బ్రదర్స్ తప్ప, ముగ్గురం తప్ప ఇంకా యూత్ ఎవరు లేరు. అందుకే నాకు సపోర్టివ్ లేకుండా, యూత్ లేకుండా నేను అంతంత పెద్ద అడుగులు పెట్టలేక, సో నాకు తగ్గట్టు ఎకో ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి ఇట్లా అందరికీ సర్టన్ ఐడియా వస్తుంది, నెక్స్ట్ టైం నుంచి అయినా జర ఎకో ఫ్రెండ్లీగా ఉండి నేచర్కి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఇట్లా స్టార్ట్ చేశాను. ఈ ఐడియా ద్వారా నెక్స్ట్ ఎవరైనా ఇట్లా చేస్తే కొంచెం నేచర్కి హెల్ప్ అవుతారు అన్నట్టు అట్లా స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఇంకా ఇంకొంత బెటర్గా చేసుకుంటాను. ఓకే, చూసారుగా శాస్త్రీనగర్లోని ఒక వినూత్న ఆలోచన. ఏదైతే భక్తి ఉంటే ఎందులోనైనా చేయొచ్చు. ఈ రోజులలో పెద్ద పెద్ద మట్టి గణపతులను పెట్టడం అనేది ఒక అవేర్నెస్. అయితే పేపర్ తోటి తనకు వచ్చిన టెక్నాలజీని యూజ్ చేసుకొని పేపర్ తోటి ఈ గల్లీలో యూత్ సభ్యులు కూడా ఎవరు లేకపోవడంతో చిన్న పిల్లలతోటి ఈ గణపతిని ఏర్పాటు చేస్తారు. ఏదైతే పిల్లలలో కూడా ఒక అవేర్నెస్, అంటే మేము కూడా ఇలా చేయాలి అని చెప్పేసి ఒక నాలెడ్జ్ కూడా వచ్చే విధంగా ఇక్కడ గణపతిని తయారు చేస్తారు. పేపర్ తోటి తయారు చేసి మామూలుగా గణేష్ని తయారు చేయడమే కాదు, ఏదైతే శివలింగానికి అభిషేకం చేసే విధంగా ఈ గణపతిని ఏర్పాటు చేశారు. అందరినీ ఆకట్టుకుంటుంది ఈ గణపతి. ఈ చిన్న పిల్లలు, పెద్దలు అందరు వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ గణేష్ని విజిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి మంచి ఆలోచనతో ముందుకు వచ్చాడు. ఇలాగే మీలో కూడా ఒక పండగ వినాయక చవితి అనేది మనలో ఉన్న ప్రతిభను కూడా బయటకు తీస్తుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇలాగే మీరు కూడా ఏమైనా ఆలోచనతో ప్రకృతిని కాపాడే విధంగా, సంస్కృతిని చూపెట్టే విధంగా గణపతులు తయారు చేయాలి. ఇలాంటి ఆలోచనలు మీకుంటే ఈ విధంగా చేయాలని చెప్పేసి K6 తరపున కోరుకుంటున్నాం. మరో గణపతితో మనం కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ K6.
మన నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి గమ్మత్తైన గణపతులు ఏదైతే అరుదైన గణపతులైనైతే ఈరోజు మనం చూస్తున్నాం కాబట్టి మరో గల్లీకి అయితే వచ్చేసాం. మరి ఇక్కడ వర్ణి చౌరస్తాకు వచ్చేసాం. ఇక్కడ ప్రతిసారి కూడా వింతైన గణపతులు అంటే డిఫరెంట్ గణేష్లను పెట్టడం జరుగుతుంది. ఏదైతే కొబ్బరికాయల గణేష్ కానీ రుద్రాక్ష గణేష్ కానీ ఈసారి మరి ఏ గణపతి పెట్టారు అని చెప్పడానికి మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చేసాం. మరి ఈసారి కూడా ఎలాంటి గణపతిని ఇక్కడ పెట్టారనేది మనం లేట్ చేయకుండా చూసేద్దాం. లోని ఏదైతే భక్త హిందూ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిసారి ఇక్కడ గణేష్ని పెట్టడం జరుగుతుంది. ప్రతిసారి కూడా పెద్ద ఎత్తున నిజామాబాద్ నగరం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఈ యొక్క ప్రత్యేకమైన గణపతిని చూడడానికి వస్తారు. మరి ఈసారి థీమ్ మనం చూసుకున్నట్లయితే విభూతిలతో ఈసారి గణపతులను తయారు చేస్తారు. మరి దీనికి సంబంధించిన వివరాలు మనం ఇక్కడ అడిగి తెలుసుకున్నాం. మాలో ప్రతిరోజు కూడా నిత్య పూజలనే ఇక్కడ గణపతి అందుకుంటున్నారు. అధిక సంఖ్యలో భక్తులు అయితే పాల్గొంటున్నారు. మనం దృశ్యాలు చూస్తున్నాం. నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ప్రతిసారి ఒక కొత్త కాన్సెప్ట్తో ఇక్కడ భక్తులని ఆకర్షింపజేస్తారు. ఈసారి ఈ కాన్సెప్ట్ ఐడియా ఎలా వచ్చింది? ఇది మేము 3 నెలల ముందు నుంచి గణపతిని కూర్చోబెట్టే 3 నెలల ముందు నుంచే మా భక్త హిందూ టీం వారు అందరూ కూర్చొని ఈసారి ఏం పెట్టాలి, ఏది పెడితే బాగుంటుంది అని చెప్పి ప్రతిసారి ఇలానే ఆలోచించుకుంటూ కూర్చుంటుంటాము. సో ఈసారి లోపలైతే మొత్తం మట్టి గణపతి ఉంటుంది. కలకత్తా కళాకారులతోటి గంగా మట్టితోటి మట్టి గణపతి కూర్చోబెడతాము. దానిపైన ఏదైనా అలంకరణ ఇట్లా మంచి బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుందో సో ఆ టైప్లో అలంకరణ చేస్తే బాగుంటుందని చెప్పి ఈసారి శివుడిది విభూతి మన కేదార్నాథ్ తెప్పించిన విభూతులతోటి ఇక 5000 విభూతి ఉండలతోటి కూర్చోబెట్టడం జరిగింది. ఎన్ని రోజులు సమయం పట్టింది? ఇది 45 డేస్ వాళ్ళు కష్టపడతారండి. వాళ్ళతోటి మేము కూడా వాళ్ళతోటి ఉండాల్సి వస్తుంది. ఇక్కడనే గణనాథుని ఇక్కడనే తయారు చేస్తారు, ఇక్కడనే ఇదే ప్లేస్లో. ఎలా ఉంది సార్, దీనికి స్పందన ఎలా ఉంది భక్తుల నుంచి? ఈ స్పందన మేము 2016 నుంచి పెడుతున్నామండి. ప్రతిసారి ఈ పబ్లిక్ చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు. సో చుట్టుపక్కల నుంచి వాళ్ళందరూ కూడా మాకు ఎవ్రీ టైం ఫోన్ చేసి ఈసారి ఏది వెరైటీ ఉంది, ఏది పెడుతున్నారు అని చెప్పి మాకు ఒక నెల రోజుల ముందు నుంచి మాకు అందరి యూత్ వాళ్ళకి అందరికీ ఫోన్లు వస్తుంటాయి. సో అదేవిధంగా ఎవరికి మేము చెప్పాము, మీరు వచ్చి చూడండి, సో స్పెషలే ఉంటుంది, రండి అని చెప్తూనే ఉంటాము. ఇలా అన్నమాట. ఈ భక్తుల ప్రోత్సాహంతో వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రోత్సాహంతో ప్రతిసారి కొత్త ఐడియా వస్తూనే ఉంటుంది మాకు. సో చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది భక్తులని మేము ఇంత మంచి వినాయకుడిని చూపించినందుకు హ్యాపీగా ఉంది మాకు కూడా. ఏం చెప్తారు సార్ భక్తులకి, అలాగే గణేష్ మండపాల నిర్వాహకులకి? ఒకటే చెప్పాల్సింన్నాను మా భక్త హిందూ తరఫు నుంచి, ప్రతిసారి అదే చెప్తాను.
సో మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామని చెప్పి ఈకో ఫ్రెండ్లీ గణపతి కూర్చోడదాం. చాలామంది పెద్ద పెద్ద గణపతులు అంతా హైట్ గణపతులు కూర్చోబెడుతున్నారు. సో ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది, దానికి ఎంతో కొద్దిగా ఈ రూపంలో మనం తిరిగి ఇద్దామని చెప్పి మట్టి గణపతిని కూర్చోబెడితే బాగుంటుందని చెప్పి నా ఒక కోరిక, మా యూత్ వాళ్ళందరిది కోరిక. సార్ ఇప్పుడు మరి నిమజ్జనం వస్తుంది, నిమజ్జనం ఏ విధంగా చేస్తారు ఈ గణపతికి? నిమజ్జనం ఇది ప్రతిసారి మేము ఊరేగింపు చేస్తుంటే, సో ఈ 3-4 ఇయర్స్ నుంచి ఏంటంటే అక్కడ దానిపైన మేము రిమూవ్ చేస్తాం అన్నట్టు ఐటమ్స్ అని ఏదైతే పెడతామో. ప్రతిసారి ఒకసారి రుద్రాక్షలు పెట్టినాము, ఒకసారి కలశాలు పెట్టినాము, కాయిన్స్ పెట్టినాము, గంటలతోటి గజ్జలతోటి ఇలాంటి చాలా రకరకాలు. లాస్ట్ టైం పంపింది పెట్టినాము. సో అవన్నీ వెళ్ళిపోతాయి, రోడ్ల మీద పడిపోతాయి. కాబట్టి మేము ఎప్పుడు ఊరేగింపు చేస్తలేము. ఇక్కడనే నైట్ మొత్తం అంటే ఏమైనా ఉంటే పిల్లలతోటి కొద్దిగా ఆట పాటలతోటి చేసిన తర్వాత అవన్నీ తీసేసిన తర్వాత పోయి మేము వెనుక బొడ్డెమ్మ చెరువు ఉంది, ఆ బొడ్డెమ్మ చెరువునే వేసేస్తాం అన్నమాట. రఘునాథ ఆలయం, రఘునాథ చెరువులో. ఓకే చూసారు కదా, ప్రతిసారి కొత్త కాన్సెప్ట్తో అయితే ఈ గణేష్ని చూసాం. మరి ఒకసారి మనం గణేష్ని అలాగే ఇక్కడికి వచ్చే భక్తులను కూడా ఈ గణేష్ని చూస్తే ఎలా అనిపిస్తుందో తెలుసుకున్నాం. 5,000 విభూతులతో ఇక్కడ ఈ గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిసారి ఆలోచించి కొత్తగా ఇక్కడే కలకత్తా నుంచి మట్టి గణపతిని ఏర్పాటు చేసి దానికి విభూతులని అలంకరంగా చేయడం జరుగుతుంది. దీని నిమజ్జనం కూడా ఇక్కడే జరుగుతుంది. మరి ప్రతిరోజు కూడా ఇక్కడికి వేల సంఖ్యలో కూడా ప్రతి సంవత్సరమే ఇక్కడికి భక్తులు ఏ విధంగా వస్తారు, ఈసారి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు అయితే వచ్చారు. తెలుసుకుంటున్నాను ఏంటంటే ఈ 7-8 ఇయర్స్ నుంచి మాకు సంస్కార భారతి నుంచి మొట్టమొదటి ప్రైజు మాకే రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో వాళ్ళ ప్రోత్సాహం, చాలా ఉత్సాహం కూడా వాళ్ళకి మేము అభినందనలు చెప్పుకుంటూ జై శ్రీరామ్, జై గణపతి మొప్ప. ఇలాగే పర్యావరణాన్ని కాపాడే దిశగా ఇలాగే ప్రతిసారి గణపతిని నిలబెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం కేసీస్తారు. ఓకే చూస్తున్నారు కదా, విభూతితో అందరికీ దర్శనం ఇస్తున్నారు. ప్రతిరోజు ఇక్కడ నిత్య పూజలను అయితే అందుకుంటున్నాడు గణపతి. చూస్తే చాలా అద్భుతంగా, ఎంతో అద్భుతంగా ఇక్కడ వర్ణి చౌరస్తాలో బయట చూసుకుంటే మనకి టెంపుల్ థీమ్ తోటి బయట విభూతితో లోపల గణేష్ని విభూతితోటి అలంకరణ చేసి దర్శనం అయితే విభూతి రూపంలో గణనాథుడు ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఓకే చూసారుగా, వర్ణి చౌరస్తాలో ఉన్నటువంటి విభూతి గణపతి దర్శనం ఇస్తున్నారు. మరి లేచేయకుండా మీరు కనుక చూడకపోతే లేచేయకుండా వచ్చేసేయండి. మనకు టెంపుల్ సెటప్ తోటి బయట చూసుకుంటే టెంపుల్ సెటప్ తోటి ముందట నందిని ఏర్పాటు చేశారు. లోపల భారీ పెద్ద ఎత్తున విభూతి గణేష్ని ఏర్పాటు చేశారు. ఈసారి అందరినీ ఆకట్టుకునే విధంగా గణపతి ఉంది. మరి చూసారుగా, మరి లేట్ చేయకుండా ఇప్పటికీ మీకు తెలుసు ప్రతిసారి కూడా వర్ణి చౌరస్తా గణపతిని ప్రత్యేకంగా చూడడానికి వస్తుంటారు. ఈసారి ఇంకా చూడకపోతే మాత్రం మా కేసీస్ తరఫున చూపిస్తున్నాం. అలాగే లేట్ చేయకుండా మీరు ఇక్కడికి వచ్చి చూసేయండి. మరి మరో గణపతి దగ్గరికి వెళ్ళేసి అక్కడ గణపతిని మనం చూసేద్దాం. నిజామాబాద్ నగరంలోని మరో చోటుకి వచ్చేసాం. కిల్లా చౌరస్తా ముత్యాలమ్మ గల్లీలోని గణేష్ని చూడడానికి వచ్చేసాం. మరి లేట్ చేయకుండా మరి ఇక్కడ ఏ థీమ్ తోటి గణేష్ని ఏర్పాటు చేశారని చెప్పేసి వారిని అడిగి తెలుసుకుందాం. శివసేన యూత్ సభ్యులు నిర్వాహకులు ఇక్కడ ఉన్నారు. సార్ మీ పేరు? నా పేరు కిరణ్. మా యూత్ పేరు శివసేన యూత్ గణేష్ మండలి. మేము ఎవ్రీ ఇయర్ కొత్త గణపతి పెడతాము. ఎన్ని సంవత్సరాల నుంచి గణపతిని పెడుతున్నాము? ఇక చాలా సంవత్సరాల నుంచి పెడుతున్నాము. ఈసారి ఏం థీమ్ తోటి ఏర్పాటు చేశారు? ఈసారి మేము హెల్తీ ఫుడ్ అనుకొని పెట్టినాము. చాలా రెస్పాన్స్ కూడా వచ్చింది మా గణేష్కి. ఇలా అవార్డు కూడా ఇచ్చారు మా గణపతికి ఫస్ట్ అని. అంటే ఎలా వచ్చింది మీకు ఈ ఐడియా ఇలా మిల్లెట్స్ తోటి? అయితే అందరూ జంక్ ఫుడ్ తింటున్నారు. జంక్ ఫుడ్ తినద్దు, హెల్తీ ఫుడ్ తినాలని ఆ కాన్సెప్ట్తో మేము తీసుకున్నాము. మొత్తం దేంతో తయారు చేశారు? అదే హెల్తీ ఫుడ్ అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, ఊదలు, బియ్యము, పప్పు, జొన్నలు అన్ని హెల్తీ ఐటమ్స్. ఎన్ని రోజులు పట్టింది గణపతి? ఒక 1 వీక్ పట్టింది. 1 వీక్ పట్టింది. వస్తున్నారా డైలీ ఇక్కడికి భక్తులు వస్తున్నారు? చాలామంది భక్తులు వస్తున్నారు. చాలా దూరం నుంచి వస్తారు. ఆర్మూర్, కామారెడ్డి, బోధన్, జగిత్యాల లోకల్ వాళ్ళు చాలామంది వస్తారు వేరే వేరే ఊళ్ళకి నుంచి. ఈ గణపతి ఎక్కలేదు, ఓన్లీ ఇక్కడే ఉంది. మా ఫస్ట్ టైం స్పెషల్ ఏడలేదు అనిపిస్తుంది నిజామాబాద్ మొత్తం. ప్రతిసారి మేము బాల్ గణేష్ పెడతాం ఎవ్రీ ఇయర్. పోయినసారి బాల్ గణేష్ పెట్టినాం, అంతకుముందు ఇప్పుడు కూడా బాల్ గణేష్ పెడతాం. వచ్చే సంవత్సరం కూడా బాల్ గణేష్ పెడతాం ఎవ్రీ ఇయర్.
ఓకే, భక్తుల నుంచి స్పందన ఏ విధంగా ఉంది, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ గల్లీ వాళ్ళు కూడా ఏమంటున్నారు గణేష్? చాలా సపోర్ట్ చేస్తారు గల్లీ వాళ్ళు, భక్తులు అందరు చాలా మాకు సపోర్ట్ చేస్తారు. ఓకే, ఏం చెప్తారు మీరు గణేష్ నిర్వాహకులకు కానీ భక్తులకు కానీ? చాలా బాగుంది మా గణేష్, అందరు రండి వచ్చి చూడండి అని చెప్తారు. మాది వాళ్ళు కూడా చెప్తారు కొన్ని సజెషన్స్. పేరు శ్రవణ్ కుమార్ అండి, గౌతమ్ నగర్ నుంచి వచ్చాను లోకల్లోనే. ప్రతిసారి గణేష్ని చూడడానికి వస్తుంటారు? ప్రతిసారి వస్తుంటామండి. ఇప్పుడు పిల్లలతో వచ్చాము. ఎలా ఉన్నాయి గణేష్ మరి మన నిజామాబాద్ నగరంలో? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం మేడం. చూడడమే మంచి ఒక కాన్సెప్ట్తో చేసిన గణపతిని చూడడం జరిగింది. ఇదేంటంటే యాక్చువల్లీ వేరే ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దాంతో చేస్తారు కదా, ఇదేంటంటే యూనిక్ చేశారు మేడం. చిరుధాన్యాలతో చేస్తారు కాబట్టి చూసే పిల్లలకు కూడా ఏంటంటే కొద్దిగా ఇంట్రెస్టెడ్గా చూడగలుగుతారు. గౌతమ్ నగర్ నుంచి వచ్చిన. మీకు ఎలా తెలుసు గణేష్ గురించి? యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటాము. ప్రతిసారి ఇక్కడ ఈ ఏరియా మొత్తం వీళ్ళందరూ కొత్త ట్రై చేస్తూనే ఉంటారు. ఈసారి ఏంటంటే ప్రకృతికి ఇబ్బంది కలగకుండా మిగతా అన్ని కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తారు కాబట్టి అవి ఎట్లయినా కొంచెం హాని కలిగిస్తాయి. ఇదేంటంటే పర్యావరణానికి ప్లస్ చూడడానికి కూడా బాగున్నది. అట్లా. నీ పేరేంటి? శ్రీనిక. ఏం చేస్తుంటావు? ఏ క్లాస్? థర్డ్ క్లాస్. గణపతి ఎలా ఉంది? గణపతి సూపర్ ఉంది. అన్నీ చూస్తున్నావా? ఈ గణపతి ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. నీ పేరు? మై నేమ్ ఇస్ తన్విక. తన్విక, ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ బి. చూసావా ఇంకా గణేషులు చూసావా? ఎలా ఉన్నాయి మరి మన నిజామాబాద్లో గణేష్? మంచిగా. నీ పేరు? నా పేరు సుష్మా. సుష్మానా? నువ్వు ఇదే సారా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? ఎట్లుంది గణేష్? ఎట్లుంది? మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఇంకా ప్రతిసారి చూస్తావా గణేష్? ఏం చదువుతున్నావు నువ్వు? 7th క్లాస్. 7th క్లాసా? ఇదే గల్లా? కాదు. కాదా? చూడడానికి వచ్చావు. ఎలా తెలిసింది నీకు గణపతి? బాగా తీసుకొచ్చిండు. ఓకే, ఎలా ఉంది గణపతి మరి? బాగుంది. బాగుందా? మిగతా చూసావా? చూసా. ఈ గణపతి ఎలా అనిపిస్తుంది? బాగుంది. పాట పాడతావు ఏదైనా గణేష్? ముత్యాలమ్మ పోచమ్మ గుడి గల్లీలో ఏదైతే శివసేన యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో చిరుధాన్యాలతో గణపతిని తయారు చేశారో, ఏదైతే జంక్ ఫుడ్ తింటున్న ఈ జనరేషన్కి ఇదొక అవేర్నెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎంత అద్భుతంగా గణనాథుడు చిరుధాన్యాల రూపంలో దర్శనం ఇస్తున్నారు. ప్రతిరోజు నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ యూత్ మంచి ఆలోచనతో చేశారని చెప్పుకోవచ్చు. వివిధ కాలనీల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ గణపతిని చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం ఒకసారి గణపతిని చూసేద్దాం. గణపతి చాలా అద్భుతంగా ఉంది. భక్తుల నుంచి స్పందన బాగుంది. ఏదైతే ఇప్పుడున్న మళ్ళీ మిలెట్స్ తింటున్నారు దానికి అనుగుణంగా ఒక అవేర్నెస్ లాగా ఈ గణపతిని ఏర్పాటు చేశారు. ఇది తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇది ఏ విధంగా అంటే ఖర్చు ఎంత అవుతుంది? మొత్తం తయారు చేయడానికి 1 వీక్ పట్టింది. దీని ఖర్చు గణపతి 80,000 ఖర్చు అయింది మాకు.
ఇక 11 days వరకు అంటే మొత్తం తక్కువ ఒక 2 lakhs దాకా ఖర్చు వస్తుంది మాకు. అన్నదానానికి, లైటింగ్కి, డెకరేషన్కి, మళ్ళీ ట్రావెలింగ్స్ అన్నీ కలిపి. నిమజ్జనం మాత్రం బాసార్లో ఇస్తాము. ఎవరికైనా కావాలంటే మేము ప్రసాదం లెక్క పంచుతాము. ప్రసాదం లెక్క ఇస్తాము, డబ్బులు ఏం తీసుకోము, ఫ్రీ. చూసారుగా శివసేన యూత్ ఆధ్వర్యంలో మిల్లెట్స్ తోటి ఇప్పుడు జనరేషన్ మళ్ళీ చిరుధాన్యాలు తినడానికి ఇష్టపడుతున్నారు. మరి వాటితోటి జొన్నలు, రాగులు, సజ్జలు, కొయ్యలు ఇలా వీటన్నిటిని తీసుకొని ఇక్కడ గణపతిని ఏర్పాటు చేశారు. మరి చాలామంది ఇక్కడికి చూడడానికి వస్తున్నారు. మీరు కనుక చూడడం ఇంకా చూడకపోతే లేట్ చేయకుండా ఇక్కడికి వచ్చేసి చూడండి. మరి మరో గణపతి దగ్గరికి మనం లేట్ చేయకుండా వెళ్దాం.